దోస్తులు ఇక విషయం ఏంటంటే ఇక కత్తిబ్రో రాలేడు. కత్తిబ్రో హాస్పిటల్ ఉన్నాడు. ఇదే బుచ్చుకడంత ఉన్నది, దీనికి 100 రూపాయలు. నమస్తే దోస్తులు. ఇక ఒక 8 రోజుల నుంచి బీభత్సంగా అంటే బీభత్సంగా వాన కొడుతుంది. ఇవాళ ఒక సిస్టర్ బర్త్డే ఉండే, వాళ్ళు పైసలు పంపించారు. ఇక వీడియో ఇద్దామంటే ఫుల్ అంటే ఫుల్ వాన కొడుతుంది. ఇక ఏదన్నా ఒకటి వేసి ఇవాళ వీడియో అయితే తీసుడే ఉంటుంది. ఇక మా ఎడిటింగ్ రూమ్లో కూడా మొత్తం నీళ్ళు వస్తున్నాయి. ఇక చూద్దాం పారి ఒకసారి. ఇక మొత్తం నీళ్ళు కారుతున్నాయి మా ఎడిటింగ్ రూమ్లో. మొత్తం ఘోరం ఉన్నది. మొత్తం ఇటు అంతా ఊడుస్తుంది. మొత్తం గోడలు మొత్తం పచ్చేని ఇట్లా పట్టుకుంటే ఎడుతుంది. ఇక నీళ్ళు ఇక ఘోరం కొడుతుంది. ఏం చేస్తాం ఇక మేము వాన దేవుడికి ఇట్లా ఎత్తుండు. ఈ సిస్టమ్ కూడా కచ్చుకొని కూడా సిస్టమ్ కూడా మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఇలా ఈ వానకి ఇదంతా వచ్చి నీళ్ళ చుక్కలు పట్టాయి. సిస్టమ్ కూడా ఖరాబ్ అయింది. ఇక ఏం చేద్దామని పీసలు ఎత్తుంది మొత్తం ఘోరంగా. అంటే వర్షం కొట్టి రేకుల మీద అయితే ఊర్తలేవు, గోడలు ఉన్నాయి టచ్ గోడలకేరి. ఇక అవి మొత్తం నాన్నాక గిళ్ళకేరి పదనొస్తున్నాయి. ఇంకో గీళ్ళకేరి పడుతున్నాయి నీళ్ళు. మొత్తం పడి ఇవంతగా ఆడుతుంది. ఇది అనగా ఇవి మొత్తం గోడలన్నీ పదనొస్తున్నాయి. దోస్తులు ఇక బస్ స్టాండ్కి పోయి చికెన్ మటన్ ఏదో ఎత్తగా ఇక వీడియో అయితే ఇంటికనే ఇస్తున్నాం. ఓకే బయలుదేరుతాం చలో. దోస్తులు ఇక బస్ స్టాండ్కి పోయినా ఒక నూనె డబ్బాను ఇక ఉల్లిగడ్డలు మిరపకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అయితే పట్టుకొచ్చిన. ఇక మా అన్నవే లెగ్ పీస్లోను చికెన్ పట్టుకొస్తా అని చెప్పిండు. అన్న వేయండు. ఇక మొగులంతా మొత్తం నల్లగా అంటే నల్లగా పెట్టింది మొగులు. ఇక వాన పడేటట్టుంది. ఇక మనమైతే ఇక కూరబు అనుకున్నాం పాయిగా. వాన పడేటట్టుంది అక్కడ అందుకునే చలో. పోతుంది అన్నీ తెచ్చుకున్నా పా. ఇలా చికెన్ గ్రేవీను లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నా. కత్తలు ఉంటుంది మామ కత్తి. దోస్తులు మీ ఊర్లో చేపలు పడుతుర్రా? మా ఊర్లో చేపలు బీభత్సంగా పడుతుర్రు. మీ ఊర్లో చేపలు పడితే అయితే కామెంట్ చేసి చెప్పు. చేపలు పడుతుర్రా ఏం చేపలని? రావు చేపలా బొమ్మ చేపలా ఏం చేపలు పడుతుర్రు అని చెప్పు సరేనా? మొత్తం చూసి చెప్పి అన్నీ ఏం చేపలు పడుతుర్రు అని. ఇక నేను ఉల్లిగడ్డ పోసుకుంటున్నా ఇప్పుడు. దోస్తులు ఇక విషయం ఏంటంటే ఇక కత్తిబ్రో రాలేడు. కత్తిబ్రో హాస్పిటల్ ఉన్నాడు. కత్తిబ్రోకి కత్తి లాంటి బిడ్డ పుట్టింది. ఇక అన్న నైట్ 12కి ఫోన్ చేసి తమ్మ నాకు బిడ్డ పుట్టింది అని ఫోన్ చేసిండు. ఇక పొద్దుగాల పోయి చూసి వచ్చిన మంచిగా లడ్డులా ఉంది. ఇక వీడియో ఎండింగ్ వరకే ఫోన్ చేయి తమ్మ. ఇక అత్తను అయితే ఇక కొంచెం ఎట్లయినా చేయరా తమ్మ అంటే ఇక చేస్తున్నా అన్ని కడిగేసి. ఇక కత్తిబ్రో లాస్ట్ ఎండింగ్ వరకు అత్త అని చెప్పిండు. ఫోన్ చేస్తాం ఇక సరేనా? బిడ్డ అయితే పుట్టింది అందరు కనుక చెప్పురు ఇక కత్తని. ఇక వాన అయితే తుప్పుడు కొడుతుంది. ఇక పోయి కూరబు అనుకుంటాం చలో. దోస్తులు ఇప్పుడైతే ఒక 5 కిలోల చికెన్ తెచ్చిన. ఇక లెగ్ పీస్లు కూడా తెచ్చిన. ఇవి తర్వాత మంచిగా ఫ్రై చేద్దాం ఇలా నూనెలే. ఇక అది తర్వాత ఉత్తురు కానీ ఇక ఇప్పుడైతే ఇలా తెల్ల ఉప్పును ఎర్ర కారం పొడి వేసుకొని మంచిగా కలుపుకొని పక్క పెట్టుకోవాలి. ఫస్ట్ చికెన్ మంచిగా వండుదాం సరేనా? చలో ఇక ఉప్పు ఎత్తున్నాం. 5 కిలోలకు సరిపోయినంత తెల్ల ఉప్పు అయితే వసుకుదాం దోస్తులు. ఈ 5 కిలోలకు సరిపోయేంత ఎర్ర కారం పొడి వసుకుదాం దోస్తులు. మంచిగా కలుపుకొని పక్క పెట్టుకుందాం. ఇక దోస్తులు ఈ తెల్ల గంజి అయితే పొయ్యి మీద పెట్టుకుందాం. ఇక ఈ 5 కిలోల చికెన్కు సరిపడేంత నూనె పోసుకుందాం. టేస్టీ లైఫ్ దోస్తులు. ఇక 4 ఎండిపోయిన మిరపకాయలు, 4 బగారాకులు, 4 చెక్క ముక్కలు, 4 లవంగాలు, 4 ఇలాచీలు, 4 మిరియాలు వేసుకున్నాం. ఇక ఈ పచ్చి మిరపకాయలు తీసుకొని నూనె వేసుకుందాం. ఇక ఎర్ర ఉల్లిగడ్డ వేసుకుందాం దోస్తులు. 5 కిలోల చికెన్కు సరిపడేంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇక దోస్తులు పచ్చ పసుపు వేసుకున్నాం దోస్తులు. ఈ 5 కిలోల చికెన్ ఎర్ర ముక్కలు ఇక అలా వేసుకుందాం. ఇక దోస్తులు ఇక వాన కొడుతుందని ఇంటికాడ మంచిగా కూర వండుతామని అత్తే ఇక కోత వచ్చింది. ఆ శనగ డబ్బా అందుకో శనగపిండి డబ్బా అందుకొని బంగళ ఇంటుంది. ఇక మీకు ఆ కోత వచ్చిందని అన్ని ఇచ్చిపెట్టి పోయి అల్ల ఒక్కలు తెచ్చినాం వీళ్ళు ఒక్కలు తెచ్చినాం. ఇక కోత అందుకొని మంచిగా వేయింది బుక్కుతుంది. అది బుక్కినాక మళ్ళీ డబ్బా పట్టుకొచ్చి అలా పెట్టాలి. బుక్కంది 5 రోజుల్లో అది పోంది.
దోస్తులు ఇక మన చికెన్ మీద అయితే మూత పెట్టుకున్నాం. ఒక 10 నిమిషాలు మంచిగా ముగిలినాక మూత వేసుకోవాలి. ఇక దోస్తులు మన కూర అయితే దగ్గరికి వచ్చింది. ఇక నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకొని దింపుకుంటే ఇక మా పొయ్యి కూడా ఖరాబ్ అయిపోయింది. మొత్తం కట్ల పోయేదాకా నల్లగా వస్తుంది. గంజలన్నీ నల్లగా అంటే నల్లగా అయిపోతున్నాయి. ఇప్పుడైతే నీళ్ళు పోసుకుందాం. ఇక దోస్తులు మన కూర అయితే దగ్గరికి వచ్చింది. ఇప్పుడు గరం మసాలా పోసుకుందాం. ఇక ఇప్పుడు మన పుదీనాను కొత్తిమీర వేసుకొని దింపుకుంటా. ఇక మన పొయ్యి ఖరాబ్ అయితే మా వాసన నచ్చింది. ఇక పొయ్యి రిపేర్ చేస్తుంది చూడరి. దోస్తులే గిదంతా మొత్తం అంతా ఉన్నది. కానీ దీని చేయబట్టి ఇవ్వరగా ఘోరం అంటే ఘోరం ఆగం అయిపోయింది. గంజలన్నీ 5 రోజుల నుంచి కర్రగా అవుతున్నాయి. ఇక అన్న రా అన్నంటే వచ్చిండు. ఇక చిన్నది వేసిండు. ఇక ఎంతనో అన్న చెప్తాడు, తర్వాత చెప్తా. ఎంతనే? 100 రూపాయలు. 100 రూపాయలు అంటే గింత చిన్న దానికి ఇది ఒక గోరంతా కూడా లేదు. ఇది చిన్న బండి అంతా కూడా లేదు. దీనికి 150 రూపాయలు. 100 రూపాయలు అట 100. ఇదే బుచ్చికట్ అంత ఉన్నది. దీనికి 100 రూపాయలు. దోస్తులుగా మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇక ఒక 15-20 లెగ్ పీసులు వచ్చినా వీటిని మంచిగా ఏం చేస్తారో చూడరు. ఇక దోస్తులుగా మన నూనె అయితే ఫస్ట్ క్లాస్ కాగింది. ఇక నూనె ఇక ముక్కలు తీసుకొని నూనె వేసుకుంటే ఇక లెగ్ పీస్ ముక్కలు ఇక టేరు ముక్కలు ఇవి టేరు పడు. దోస్తులు చెట్లు పెట్టుకొని అనుకుంటున్నాం. ఎందుకంటే వానకి ఇట్లా పడుతుంది కాబట్టి చల్లొచ్చి నూనెలో పడుతుంది. ఇక పుష్కుల ముఖం మీద పడితే ముఖం కనబడకుండా అవుతుంది అని ఇక చెట్లు పెట్టుకొని వేసుకుని మా దేవుడు దోస్తులు ఇక లెగ్ పీస్ ఫ్రై కూడా అయిపోయింది. ఇక మంచిగా బీపీ రైస్ పెట్టినప్పుడు దోస్తులు ఇక మన చికెన్ ఫ్రై అయితే మొత్తానికి అయితే అయిపోయింది. ఇక మన కత్తి బ్రో వచ్చింది అని ప్యాక్ ఎత్తుండు. వర్షం కూడా బాగా కొడుతుంది. ఇక ప్యాక్ వేసుకొని చాలా పోదాం. ఇక వచ్చిండు బిడ్డ వచ్చింది. నమస్తే అన్న, మంచి కూడా కత్తలు కత్తే. ఇక పోతున్నాం మన ప్యాక్ వేసుకొని ఇక అవతల పడే. దోస్తులు మనమైతే జగిత్యాలకు వచ్చినాం. పోయి పంచపడదాం. చలో దోస్తులు పంచిపెట్టడం అయిపోయింది. నిన్న ఒక అన్న ఫోన్ చేసిండు. అన్న పేరు వచ్చేసి గణేష్.
వాళ్ళ ఒంగోలు వాళ్ళ బిడ్డ బర్త్డే ఉంటే కొన్ని డబ్బులు పంపించిండు మనకు. అవే డబ్బులతో ఇవాళ మనం చికెన్ వండినాం. లెగ్ పీసులు కూడా తెచ్చినాం. ఇవాళ లెగ్ పీసులు మనం కూడా ఏంచి ఇవాళ కత్తులు ఉన్నాయి కత్తి. ఇక కొంచెం బువ్వ కూడా వండినాం. అవి తీసుకుపోయి పంచిపెట్టి వచ్చినాం. ఇక ఈ వీడియో మాత్రం లైక్ చేసుకోరి, షేర్ చేసుకోరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట కూడా కొట్టుకోరు. ఇక నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్. ఇంకేమైనా స్పాన్సర్లు ఉంటే కామెంట్ సెక్షన్లో మా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ కావచ్చు. ఇక బాయ్. మెసేజ్ కూడా ఏ ఫ్రెండ్స్లో